ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్యులు దీనికి అది ఆధిపత్యం వహించుంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఇతరత్ర ఉపయోగాలు ఉంటాయి. దంపతులు కానీ, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నవారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పబోయే దీపారాధన చేయండి. ఈ దీపారాధన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది, ఆర్థిక సమస్యలను కంట్రోల్ చేస్తుంది, ఆర్థిక విత్త లాభాలను కలగజేస్తుంది. మట్టి ప్రమిదలలో ఆవు నేతితో దీపారాధన చేయండి. చేసి గణపతి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకుని కనకధారా స్తోత్రము అని ఉంటుంది, లక్ష్మీ అమ్మవారిది. ఈ కనకధారా స్తోత్రం ఇంకా శక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు, ఫలితాలు త్వరగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం కూడా చేసుకోండి. అష్టలక్ష్మీ స్తుతి లేదా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. లక్ష్మి ఆ జగన్మాత అలా 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 నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తుంది. నిద్రపోతుంటే తలుపు కొట్టి పిలిచి యోగాలను ఇస్తుంది. యోగము అదృష్టము అనబడేటువంటిది ఎలా ఉంటుంది అంటే మన కంటికి తెలియదండి. సిరిత వచ్చిన వచ్చును, సలలితముగా నారికేడ సలిలము భంగిన్. ఎంత గొప్ప ఉదాహరణ చూడండి. అదృష్టం వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే మనమే మొక్క నాటుతాం, కొబ్బరి మొక్క. మన ముందే మట్టలు వస్తాయి, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, కొబ్బరి బోండాం వస్తుంది, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినాయో మనకు కనిపించదు. సిరి అలా వస్తుంది. సిరిత పోయిన పోవును, వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది. కరిమింగిన వెల్గబండు గదరా సుమతి, సుమతి శతకంలో పద్యం. కరి అంటే ఏనుగు. ఏనుగుకి ఎలక్క వేశారు, మింగేస్తుంది. కాసేపటి తర్వాత బయటికి కక్కుతుంది. సూది మనం మోపిన బెజ్జం ఉండదు, పగలగొట్టి చూస్తే లోపల గుజ్జు ఉండదు. దీనికి పెద్దలు రెండో భాగం కూడా చెప్పారు. కరి అనబడేటువంటి ఒక క్రిమి ఉంటుంది, ఆ క్రిమి లోపలికి ప్రవేశించి లోపల గుజ్జు తినేస్తుంది అని. ఈ రెండు రకాలు ఆచరణలోనే ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఏది తీసుకోకపోయినా ఆ వెలక్కాయలో ఉన్న గుజ్జు ఎలా మాయమైపోయిందో మనం గమనించలేం. సంపద అలా పోతుంది. తెల్లవారేసరికి అడ్డం తిరిగిపోతుంది కదా. రాజులు తరాజులు అవుతారు, తరాజులు రాజులు అవుతారు. కనుక ఈ ఆవు నేతితో దీపారాధన, ఈ లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఆ రుద్రాక్ష ధారణ ఇత్యాదులు ఇటువంటి మన కంటికి కనిపించకుండా వచ్చే అదృష్టాన్ని నిలబెడుతుంది. కంటికి కనిపించకుండా వెళ్ళిపోయేటువంటి ధనాన్ని నిలబెడుతుంది. అంటే ఇటేమో ద్వారం తీస్తుంది, అటేమో ద్వారం మూసేస్తుంది. ఇంతకన్నా అమ్మ కృప మనం పొందాలి అంటే ఇంతకన్నా నివారణ మార్గాలు ఏముంటాయి? ఆచరించి సత్ఫలితాలు పొందండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త.